సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం అల్వాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నివారించాలని గ్రామస్తులంతా కలిసి జోగిపేట ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. తమ గ్రామంలో ఉదయం నుండి రాత్రి వరకు సమయం సందర్భం లేకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యం అమ్మకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడంతో గ్రామ ప్రజలు మద్యానికి బానిసలుగా మారి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను నిర్మూలించాలంటూ గ్రామస్తులంతా కలిసి తీర్మానించుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి బెల్ట్ షాప్ నిర్వాహకులకు బెల్ట్ షాపులను నిర్వహించకూడదని నోటీసులు జారీ చేశారు. అయినా బెల్ట్ షాపుల నిర్వాహకులు ససేమిరా అంటూ తమ అమ్మకాలను కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుండి వినతి పత్రాన్ని అందుకున్న ఎక్సైజ్ సిఐ సానుకూలంగా స్పందించి ఆల్వాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిషేధించాలని చెప్పేసి గత 10 రోజుల నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఆ గ్రామ యువకులందరూ కలిసి పంచాయత్ సెక్రటరీ గారికి ఒక తీర్మానం చేసి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మా గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసినా వాళ్ళు వాటిని పట్టించుకోకుండా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. 24 గంటలు మా గ్రామంలో దొరకని మందు లేదు, దొరకని బ్రాండు లేదు, అన్ని రకాలు అమ్ముతున్నారు. ఈ విషయంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఎక్సైజ్ వారికి చెప్పినా పట్టించుకోలేదు. అయినా ఈరోజు మరీ ప్రత్యేకంగా గ్రామ యువకులందరూ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి సిఐ గారికి ప్రత్యేకంగా ఒక వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గ్రామంలో ప్రత్యేక చొరవ తీసుకొని మద్యాన్ని నిషేధించడం కోసం మీ వంతు కృషి చేయాలి, ఖచ్చితంగా బెల్ట్ షాపులని మా గ్రామం తొలగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సిఐ గారు సానుకూలంగా స్పందించి మేము గ్రామంలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి మా గ్రామాన్ని ఖచ్చితంగా మద్యపాన నిషేధంగా గ్రామంగా చేయాలని చెప్పేసి మేము ఎక్సైజ్ వారిని కోరుతున్నాం. ఒకవేళ ఎక్సైజ్ వారి గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి అవసరం అనుకుంటే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ గారు కూడా మేము వెళ్ళడానికి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మా గ్రామంలో అన్ని కుటుంబాలు బాగోగులడానికి అక్కడ దాకా కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. వాళ్ళందరికీ సెక్రటరీ గారు నోటీస్ ఇచ్చారు, మీరు మద్యం అమ్మొద్దు, పలానా 10వ తారీఖు వరకు 10వ తారీఖు లోపు మీరు ఏదైనా ఉంటే బంద్ చేసుకోవాలని చెప్పేసి ఊరందరూ ప్రజలు తీర్మానం చేసిరు, మీరు మానేయాలని చెప్పేసి సెక్రటరీ గారు నోటీస్ ఇచ్చారు. వాళ్ళ నుంచి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నారు. 10వ తారీఖు అయిపోయింది, 11, 12 కూడా కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. ఏ విధమైన కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆయన ఒక ఆఫీసర్గా సెక్రటరీ గారు ఇచ్చినా కూడా దాని యొక్క మాటను కూడా ఖాతరు చేయకుండా అలాగే అమ్మడం. మేము అమ్ముతామండి, మీతో ఏదైనా చేయవలసింది మీరు ఏమైనా చేసుకోదలుచుకుంటే మీరు చేసుకోమని చెప్పి సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. బెల్ట్ షాప్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఊర్లో కూడా యువకులు కూడా అందరూ వెళ్ళి చెప్పినా కూడా మేము చెప్తాము, మాకు 8 లక్షలు 10 లక్షల ఖాతా ఉంది, ఎవడు కట్టాలి ఖాతా, మేము అమ్ముకుంటాము, అమ్ముకోవడం మా వల్ల అవుతుంది, అమ్మడం మానేయడం మీ వల్ల అయితే మీరు చేసుకోండి అని చెప్పి